ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో పితృదోషం కనుక ఉన్నట్టయితే పరిహారం ఎన్నిసార్లు చేసుకోవాలి, ఒకసారి పరిహారం చేసుకుంటే సరిపోతుందా లేదా ఎన్నిసార్లు చేసుకోవాలి, అలాగే పితృదోషం పరిహారం చేసుకున్నా కానీ సమస్యలు తగ్గడం లేదు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది, అలాగే పరిహారాలు ఎప్పుడు చేసుకోవాలి, ఏ గ్రహం మనకి ఆ పితృదోషం ఇస్తోంది అని ఎలా తెలుసుకుని ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఎక్కువ మంది కొంత ఫోకస్ చేసి స్టడీ చేస్తున్నటువంటి దోషాల్లో ఒకటి పితృదోషము. పితృదోషం గురించి కూడా యూట్యూబ్లో కావచ్చు, ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. పితృదోష నివారణ గురించి చాలామంది చెప్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పితృదోష నివారణ చేసినా కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదండి అనేటువంటి ఎగ్జాంపుల్స్ కూడా నేను చూడడం జరిగింది. అయితే పితృదోషం అనేది ఏ రకమైనటువంటి పితృదోషం ఉంది, ఎటువంటి పరిహారాలు చేయడం వలన, ఎన్నిసార్లు చేసుకోవడం వలన ఆ పితృదోషం నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ దోషానికైనా కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయవలసినటువంటి అవసరం ఇప్పుడు కూడా ఉండదు. ఇక ఇంతకుముందు కూడా నేను పితృదోషం గురించి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అందులో కూడా నేను పితృదోషాల్లో రకాలు, ముఖ్యంగా రాహు 9th హౌస్లో ఉండే పితృదోషం గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఇక్కడ పితృదోషం గురించి మనం చర్చించేటప్పుడు తెలుసుకోవాల్సింది రవి, చంద్ర, రాహు, కేతు, శని, ఈ 5 గ్రహాల కలయిక. ఈ 5 గ్రహాల్లో 1 లేదా 2 లేక 3 కలిసినప్పుడు పితృదోషం అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి శని రాహుల కలయిక, అదేవిధంగా రవి రాహుల కలయిక, చంద్రరాహుల కలయిక, ఇవి ఏ ఇంట్లో ఉన్నా కానీ పితృదోషాన్ని ఇస్తాయి. అయితే రాహు యొక్క పాత్ర బలంగా ఉన్నప్పుడు ఈ దోషం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 9th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే పితృదోషం అనేది తీవ్రంగా ఉంటుంది అని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఎందుకంటే పితృస్థానం అనేది 9th హౌస్, 10th హౌస్ అనేది తండ్రిని సూచించే స్థానము, 9th హౌస్ అనేది తండ్రిని అలాగే వంశ పరంపరని సూచించేటువంటి స్థానము. ఇటువంటి 9th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే దాన్ని తప్పకుండా మనం కొంత స్టడీ చేయాలి. అయితే పితృదోషం యొక్క ఎఫెక్ట్ ఎప్పుడూ కూడా ఏ గ్రహం అయితే పితృదోషంలో పాల్గొనుందో ఆ గ్రహం యొక్క మహాదశ నడిచేటప్పుడే ఎక్కువగా దోషం అనేది ఉంటుంది. అదేవిధంగా 9th హౌస్లో రాహు యొక్క పితృదోషం కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా శ్రాద్ధ కర్మల్ని శ్రద్ధగా నిర్వహించడము, చనిపోయినటువంటి పెద్దవాళ్ళకి కనీసం సంవత్సరానికి ఒకసారైనా సరే పితృకర్మలు నిర్వహించడం అనేది ఎప్పుడు కూడా మేలుని చేకూరుస్తుంది. ఒకసారి పెట్టి మానేయడం అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. ఇక పితృదోషంలో కూడా ఎటువంటి రకాల పితృదోషాలు ఉన్నాయని కనుక చూసినట్టయితే, ముఖ్యంగా పితృదోషం వల్ల వివాహం కావడం ఆలస్యం కావచ్చు, లేదా వివాహమై డైవర్స్ తీసుకోవడం అయి ఉండొచ్చు. ఇటువంటి రిజల్ట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వివాహం ఆలస్యం అవ్వడానికి కారణమైనటువంటి పితృదోషానికి నివారణ కనుక చేసినట్టయితే వివాహం త్వరగా అవ్వడానికి వీలవుతుంది. ఉదాహరణకి ఒక దశ అంతర్దశ యొక్క పీరియడ్ 2.5 సంవత్సరాలు ఉంది అనుకుంటే, పితృదోషం వల్ల ఆలస్యం అవుతూ ఉన్నట్టయితే 2.5 సంవత్సరాల చివరన మ్యారేజ్ అయ్యే బదులు ఒక 1 year లోపలే మ్యారేజ్ అవ్వడానికి వీలవుతుంది అటువంటి పూజలు కనుక చేసినట్టయితే. అలాగే పితృదోషం వల్ల డైవర్స్ ఉంది అని కనుక మనం చూసినట్టయితే, పితృదోషం వల్ల డైవర్స్ నివారణ అవుతుంది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నేను ఇటీవల కూడా చూడడం జరిగింది, చదవడం జరిగింది. పితృదోష నివారణ ద్వారా డైవర్స్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు అని. ఉదాహరణకి పితృదోషం వలన డైవర్స్ 2 మ్యారేజెస్ అనేది ఉన్నట్టయితే ఆ డైవర్స్ని క్యాన్సిల్ చేయడం అనేది సాధ్యపడదు. అయితే పితృదోష నివారణ కనుక చేసుకున్నట్టయితే వీలైనంత ఘర్షణ తక్కువ ఉండి ఆ దోషం అనేది నివారణ అయ్యి డైవర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అనేది అవ్వడానికి ఆ ప్రాసెస్ స్మూత్గా ఉంటుంది, ఆ ఘర్షణ కూడా తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక జాతకంలో 2 మ్యారేజెస్ ఉన్నాయంటే 2 మ్యారేజెస్ అవుతాయి. దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఏ రెమెడీ ఉండదు. పితృదోష రెమెడీ కూడా అటువంటి వాటికి పని చేయదు. ఆ విధంగా మనం ఆలోచించడం అనేది కూడా లాజికల్గా కరెక్ట్ కాదు. అందరూ కూడా ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. పితృదోష నివారణ చేయడం ద్వారా డైవర్స్ అనేది క్యాన్సిల్ కాదు.
అయితే డైవర్స్కి దారి తీసినటువంటి పరిస్థితుల్లో ఘర్షణ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఘర్షణను తగ్గిస్తుంది, తీవ్రత తగ్గిస్తుంది. కొంతవరకు హ్యాపీగా వీలైనంత స్మూత్గా డైవర్స్ ప్రాసెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది పితృదోష నివారణ. అదేవిధంగా ఒక మ్యారేజ్లో దోషం కనుక ఉన్నట్టయితే చాలామంది కూడా ఇది చేస్తున్నారు, అడుగుతున్నారు. మ్యారేజ్లో కనుక దోషం ఉన్నట్టయితే ముందుగానే ఆ దోష నివారణ చేసుకుని మ్యారేజ్ చేస్తే హ్యాపీగా ఉంటారు కదండి అని. అయితే మ్యారేజ్కి సంబంధించినటువంటి దోషం కనుక ఉన్నట్టయితే వైవాహిక దోషము వివాహం అయిన తర్వాత అది యాక్టివేట్ అవుతుంది కాబట్టి అప్పుడే మనం రెమెడీ చేసుకోవాలి. అంతే తప్ప వ్యాక్సిన్ లాగా రెమెడీ పనిచేయదు. పితృదోషాన్ని కూడా ఇదే వర్తిస్తుంది. ఇక సంతానపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు పితృదోషం వలన తరచూ అమ్మాయిలకి, స్త్రీలకి మిస్క్యారేజెస్ అయ్యి సంతానం కలగడం లేదు అన్నప్పుడు అడాప్షన్ తీసుకోవడం కూడా పితృదోషానికి నివారణగా పనిచేస్తుంది. అయితే మెయిల్ చైల్డ్ని అంటే కొడుకుని దత్తత తీసుకోవడం అనేది పితృదోషానికి కొంత ఉపశమనంగా కూడా పనిచేసేటువంటి ఒక రెమెడీగా చేసుకోవచ్చు. అదేవిధంగా పితృదోషం వలన కెరియర్లో ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైనటువంటి సంక్షోభం వచ్చినప్పుడు ఏ గ్రహం వలన ఈ సంక్షోభం వస్తుందో తెలుసుకుని ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీ తప్పకుండా చేసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా రాహుకి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడము, పితృకర్మల్ని శ్రద్ధగా నిర్వహించడము అనేది కూడా చేయాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి పితృదోషం ఉంది, అతనికి తల్లిదండ్రులు జీవించి ఉన్నారు, తండ్రి జీవించి ఉన్నాడు. అటువంటప్పుడు ఆ వ్యక్తి చేయకుండా వారి యొక్క తండ్రి చేత పితృదోష నివారణ పూజలు చేయించాల్సి ఉంటుంది. అయితే ఎన్నిసార్లు చేయాలండి అంటే పితృదోషం అనేది ఒక వంశానికి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం కాబట్టి ఎప్పుడు కూడా వీలైనంత వరకు చేసుకుంటూ ఉండడం అనేది చెప్పదగినటువంటి ఒక సూచన. రికమెండ్ చేయాలి అంటే ఇప్పుడు కూడా చేసుకోండి. ఉదాహరణకు అప్పుడు రాహు మహాదశ కనుక నడుస్తున్నట్టయితే కనీసం రాహు మహాదశ అంతా కూడా పితృదోష నివారణ అనేది చేసుకుంటూ ఉండాలి. అప్పుడే వాళ్ళ యొక్క లైఫ్లో కొంతవరకు ఆర్థికపరమైన ఒడిదుడుకులు సర్దుమనగడము, కుటుంబ వాతావరణంలో కూడా ఘర్షణ తగ్గడము, ఇటువంటి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక 9th హౌస్ రాహు గురించి కొంత స్పెసిఫిక్గా చెప్పుకోవాలి. 9th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉంటారో ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా పిల్లల యొక్క ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కావచ్చు, లేదా పిల్లల అభివృద్ధిలోకి రాకపోవడము, లేదా పిల్లలు చెప్పిన మాట వినకపోవడము, తల్లిదండ్రుల అభిష్టానికి వ్యతిరేకంగా ఉండడము, దానివల్ల తల్లిదండ్రులు కొంత మనస్తాపానికి గురవ్వడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే కారణాన్ని కూడా చూసినట్టయితే కొంతవరకు వారి పెద్దవాళ్ళు, ఇంతకుముందు తరం వాళ్ళు అకాల మరణం చెందడం కావచ్చు, సూసైడ్ చేసుకోవడము, యాక్సిడెంట్లో చనిపోవడము, ఇటువంటివి జరిగినప్పుడు కూడా ఈ పితృదోషం అనేది రావడం అనేది మనం చూడవచ్చు వారి యొక్క సంతానం యొక్క చార్ట్లో. అటువంటి సందర్భంలో వారికి ఎప్పుడు కూడా పితృకర్మలు, శ్రాద్ధకర్మలు శ్రద్ధగా నిర్వహించడము, ఆ వ్యక్తి జీవించి ఉన్నంతకాలం కూడా వారి యొక్క పెద్దవాళ్ళకి పితృకర్మ నిర్వహించడం అనేది ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. ఒకసారి పితృదోష నివారణ పూజ చేసేసి వదిలేస్తే అది పోతుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే పితృదోషము అనేది ముఖ్యంగా 9th హౌస్లో కనుక దోషం ఉన్నట్టయితే అది వారి యొక్క వంశానికి కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా చేసుకుంటూ ఉండాలి. ఖర్చు పెట్టి చేయాలని ఎక్కడ నియమం లేదు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పితృదోష నివారణ పూజ ఏంటి అంటే చనిపోయిన పెద్దవాళ్ళకి శ్రాద్ధకర్మలు నిర్వహించడము, పితృతర్పణాలు ఇస్తూ ఉండడము, అమావాస్య రోజు అలాగే పుణ్యతిథుల్లోనూ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా పితృపక్షంలో మహాల అమావాస్య నాడు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కొంతవరకు పితృతర్పణాలు ఇస్తూ ఉండడము, పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తుండడం ఇవి ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు మాత్రమే దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. స్లోగా ఆ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వారి యొక్క జీవితాల్లో కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి పితృదోషం కనుక ఉంది అని ఐడెంటిఫై చేసినట్టయితే తప్పకుండా కూడా దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి. వీలైనన్నిసార్లు చేసుకోవాలి. కనీసం ఆ గ్రహం యొక్క మహాదశ నడుస్తున్నంత కాలం అయితే చేస్తూ ఉండాలి. ఇందాకే చెప్పినట్టుగా వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో సమస్యలు ఉన్నప్పుడు కూడా దానికి పితృదోషమే కారణము అని కనుక ఐడెంటిఫై చేసినట్టయితే తప్పకుండా అటువంటి పూజలు చేసుకోవడం వల్ల వివాహంలో ఆటంకాలు తొలగి త్వరగా వివాహం అవడం అనేది జరుగుతుంది. ఇక ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే ఇలాంటి మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని కనుక చూసినట్టయితే ఇందాకే చెప్పినట్టుగా రాహుకేతులు, రవి, చంద్ర, శని వీరు కలిసి ఉన్నప్పుడు
ఈ దోషం అనేది ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కో రకమైనటువంటి దోషం ఉంటుంది. లగ్నంలో ఉన్నప్పుడు కూడా వారి యొక్క జీవితంలో స్థిరత్వం లేకపోవడము, ప్రతి విషయం డిలే అవుతూ ఉండడము, మనశ్శాంతి తక్కువగా ఉండడము, ఇటువంటి యొక్క ఎన్వైర్న్మెంట్ అనేది ఉంటుంది. ఇటువంటి వాతావరణం అనేది ఉంటుంది. ముఖ్యంగా శని రాహువులు కలిసి ఉన్న, రవి రాహువులు కలిసి ఉన్న ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. రెండవ ఇంట్లో ఉంటే సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. థర్డ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే కెరియర్లో సెటిల్మెంట్ అనేది లేట్ అవుతూ ఉండడము, సోదరులతో ఎప్పుడు ఆస్తి తగాదాలు ఇటువంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో క్లుప్తంగానే నేను మెన్షన్ చేస్తాను, ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ నా ఛానల్లో మీరు చూడొచ్చు. అలాగే పితృదోషం రెమెడీస్ కూడా నేను నా ఛానల్లో రీసెంట్ వీడియోలో కూడా చెప్పాను. కాబట్టి ఈ వీడియోలో మళ్ళీ దాని గురించి ఎక్కువ ప్రస్తావించకుండా కొంత క్లుప్తంగానే ఒక్కొక్క స్థానంలో పితృదోషం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయనేది మెన్షన్ చేస్తాను. ఫోర్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఫ్యామిలీ హ్యాపీనెస్ తక్కువగా ఉండడము, కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. తల్లికి అనారోగ్యం కావచ్చు, తల్లితో సత్సంబంధాలు లేకపోవడము, చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఉండి పెరగాల్సి రావడము, ఇటువంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ హౌస్లో పితృదోషం కనుక ఉన్నట్టయితే సంతానపరమైన సమస్యలు, సంతానం అనారోగ్యంతో పుట్టడము, ఆటిజం వంటి ప్రాబ్లమ్స్తో పుట్టడము, ఇటువంటి సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సిక్స్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే రుణ బాధలు, ప్రత్యర్థుల నుంచి ఎప్పుడు కూడా సమస్యలు, బంధువులతో సమస్యలు, ఆస్తి తగాదాలు ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. సెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే మ్యారిటల్ ప్రాబ్లమ్స్, వైవాహిక సమస్యలు, ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వైఖరి ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. ఎయిత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే తనకు రావాల్సినటువంటి వారసత్వపు ఆస్తి ఏదైతే ఉందో అది రావడంలో సమస్యలు, అలాగే తరచూ యాక్సిడెంట్స్ గురవుతూ ఉండడము, తరచూ అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉండడము, ఇలాంటి వాటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నైన్త్ హౌస్లో కనుక్కున్నట్టయితే ముఖ్యంగా రాహు ఉండి స్ట్రాంగ్గా నైన్త్ హౌస్లో పితృదోషాన్ని ఇస్తున్నట్టయితే తప్పకుండా వారి వంశంలో ఏదో ఒక రకమైనటువంటి సంతాన రిలేటెడ్ ప్రాబ్లం తప్పకుండా ఉంటుంది. అలాగే కెరియర్లో స్లో డెవలప్మెంటు, రావాల్సిన టైంలో ప్రమోషన్స్ రాకపోవడము, ఎదుగుదల ఎక్కువ లేకపోవడము, గ్రూప్ పాలిటిక్స్కి బలవడము ఆఫీసులో, అలాగే పై అధికారులతో సత్సంబంధాలు లేకపోవడము, ఇలాంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే కెరియర్ స్లోగా ఉండడము, విదేశాల్లో పనిచేయడము, అక్కడ కూడా విదేశాల్లో సెటిల్ అవ్వడానికి చాలా ఆటంకాలు కలుగుతూ ఉండడము, ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు, అనుకోని ఊహించని నష్టాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వీటి వల్ల ఎక్కువగా సతమతమవుతూ ఉంటారు. కాబట్టి ఈ పితృదోషం అనేది ఎక్కడ ఉన్నా కానీ చిన్న చిన్న రెమెడీస్ ద్వారా డబ్బు ఖర్చు పెట్టకుండా రెగ్యులర్గా చేసుకోవడం అనేది ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. ఉదాహరణకి పితృదోషం వల్ల సంతానం కలగకుండా ఉన్నట్టయితే అడాప్షన్ తీసుకోవడం, అందులోనూ పుత్ర సంతానాన్ని, అబ్బాయిని దత్తత తీసుకోవడం అనేది కూడా ఒక మంచి రెమెడీగా పనిచేస్తుంది. అలాగే కెరియర్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇటువంటి వాటిలో సమస్యలు వచ్చినప్పుడు కూడా రాహుకి అలాగే పితృదోషం ఇచ్చేటువంటి గ్రహానికి రెమెడీస్ చేసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా గ్రహం దశ నడుస్తున్న సమయంలో అశ్రద్ధ వహించకుండా రెగ్యులర్గా రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా మటుకు ఊరటనిచ్చేటువంటి అంశము. కాబట్టి పితృదోషం అనేది ఎప్పుడు కూడా ఒకసారి చేస్తే దోషం తొలగిపోయేటువంటి దోషం కాదు, దాన్ని ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి అన్నదానం చేయడము, తరచూ దేవాలయ సందర్శన చేస్తూ ఉండడము, శ్రాద్ధ కర్మల్ని రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉండడము, అనైతికమైన పనులకు దూరంగా ఉండడము, ఎదుటివారు ఏదైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయడము, ఇవన్నీ కూడా పితృదోషానికి రెమెడీస్గా పనిచేస్తాయి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడము, ఇవన్నీ కూడా పితృదోషానికి రెమెడీస్గా పనిచేస్తాయి. కాబట్టి ఖర్చు పెట్టే చేయాలనేటువంటి నియమం లేదు. చేయగలిగేటువంటి స్తోమత ఉంటే చేయొచ్చు, కానీ ఒకసారి చేస్తే దోషం పోతుంది అనడం మాత్రం కరెక్ట్ కాదు. అలాగ చేసి కూడా మ్యారేజ్ డిలే అవుతూ ఉన్నవాళ్ళు లేదా ఇతరత్ర పితృదోషం వల్ల వచ్చే సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళు కూడా మనం చూడవచ్చు. కాబట్టి పితృదోషం విషయంలో మాత్రము ఒకసారి చేసి వదిలేయకుండా రెగ్యులర్గా దాన్ని చేసుకుంటూ వారి యొక్క జీవన శైలి కూడా డివైన్ లైఫ్ స్టైల్లోకి తీసుకెళ్ళి ఆధ్యాత్మికపరమైనటువంటి దైవపరమైనటువంటి జీవితాన్ని లీడ్ చేయడం కూడా పితృదోషానికి ఒక రెమెడీగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని కొంతవరకు క్లుప్తంగా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.